చెబుతుంది అనే వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మనం వేసుకున్న డ్రెస్ అట మన డ్రెస్సును చెబుతుంది. 7 వస్త్రాల గురించి ధ్యానించుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి చాలామంది వీక్షించారు. యూట్యూబ్లో చాలామంది నాకు ఫోన్ చేసయ్యా, మిగతా 10 వస్త్రాలు కూడా చెప్పయ్యా, 17 వస్త్రాలని చెప్పావు, 7 చెప్పావు, మిగిలినవి మళ్ళా అవి కూడా చెప్పమని అడిగా. చాలా సంతోషం. అడిగింది మీరు కాదు, బయట వాళ్ళు అడిగారు, కానీ మన సంఘంలో ఎవరు అడగల. ఎందుకంటే ఏం చెప్పి నువ్వు కొట్టడం వెళ్ళిపోవడం కదా. చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి మిగతా 10 వస్త్రాలు ఈ వారం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డల యొక్క వస్త్రాలు ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఆ విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన వస్త్రాలే మన స్థితిని తెలియచేస్తాయి. చెప్పాను కదా, ఒక పోలీస్ ఆయన ఉన్నాడంటే ఆయనకు గుర్తింపు ఏంటి? చూడగానే ఆయన వస్త్రం, ఆ వస్త్రాలు చూసి అతను పోలీస్ అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటా. దేవుని బిడ్డలమైన మనం ప్రత్యేకమైన వస్త్రములను ధరించుకోవాలి. ఏవి పడితే అవి మనము ధరించుకోకూడదు. మరలా చెప్తున్నాను, ఏ వస్త్రాలంటే ఆ వస్త్రాలు మనము ధరించకూడదు. ఒక ప్రత్యేకత. చాలామంది నన్ను చాలా సలహాలు ఇస్తుంటారు. ఒకడు రంగు వేయ్యా అంటారు. నా రంగుతో వాళ్ళకేం సంబంధం? ఎందుకు వేయాలి రంగు? నల్లగు ఇచ్చినన్నాళ్ళు దేవుడు నల్లగిచ్చాడు, తెల్లగిచ్చినన్నాళ్ళు తెల్లగిస్తాడు. భూమి లేకపోయే రోజు భూమిలో వీటిని ఎవడు మార్చలేడు. నువ్వేదన్నా మార్చుకున్నది తాత్కాలికమే, శాశ్వతమైంది కాదు. అయ్యా కోట్ వేసుకొని మా దగ్గరికి రమ్మని ఒకడంటాడు. ఇవన్నీ నాకు ఇష్టం ఉండవు. దేవుని పిల్లల తెల్లని వస్త్రాలే ధరించాలి. సమయానుకూలంగా కొన్నిసార్లు వివాహాలకు అలా వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన వస్త్రాలు ధరిస్తాం, కానీ దేవుని మందిరములో మాత్రం చెప్పాలి పరిశుద్ధమైన వస్త్రాలే ధరించుకుందాం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. 8వ వస్త్రం పెండ్లి వస్త్రం. ఆమేన్. ఏ వస్త్రం? పెండ్లి వస్త్రం. పెండ్లి వస్త్రం అనగానే అందరికీ సంతోషం. ఎందుకని? పెండ్లంటే సంతోషం. పెండ్లి వస్త్రాలన్నా మంచి వస్త్రాలు ధరిస్తాం. అయితే దేవుని బిడ్డలకి మధ్యాకాశములో ఒక పెళ్లి విందు సిద్ధపరిచాడు దేవుడు. మనము రక్షింపబడిన మనమందరము సంఘముగా ఎత్తబడితే మధ్యాకాశములోకి, వరుడైన ప్రభువారు మధ్యాకాశములోనికి దిగి వస్తే, ఆ మధ్యాకాశములో ఎత్తబడిన ఈ సంఘము వధువు, ప్రభువారు వరుడు, ఈ ఇరువురికి మధ్యాకాశములో వివాహము జరగబోవచ్చు. ఆ పెళ్లి విందులో నువ్వు పాలు పొందాలంటే పెళ్లి విందుకు వెళ్ళే వారమైన మనకు పెళ్లి వస్త్రాలు ఉండాలి. ఆమె చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 11, 12 వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకణ్ణి చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికెలాగు వచ్చితివనెను. అందుకు వాడు మౌని అయి, పూర్వకాలం పెళ్లి విందు, యూదుల్లో పెళ్లి విందు జరిగితే అమ్మా, పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ గేటు దగ్గరే వాళ్ళకు పెళ్లి వస్త్రం ఇవ్వబడతాయి. పెళ్లి వస్త్ర, ఆ గేటు దగ్గర ఆ పెళ్లి వస్త్రం ధరించుకొని పెళ్లి విందులోకి వెళ్ళాలి. యూదుల సాంప్రదాయం అది. మనకు కూడా పూర్వకాలము జరిగిన పెళ్లిళ్ళ పద్ధతులు వేరు, ఇప్పుడు జరిగే పెళ్లిళ్ళ పద్ధతులు, అప్పటి పద్ధతులు ఇప్పుడు లేవు.
రాను 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 మార్పు వస్తూ ఉన్నాయి. యూదుల యొక్క పెళ్లిళ్ళ పద్ధతి ఏంటంటే, పెళ్లికి పిలువబడిన వారందరికీ ఒక ప్రత్యేకమైన పెళ్లి వస్త్రాలు ఇస్తారు. అవి ధరించుకొని పెళ్లి విందులోకి వెళ్ళాలి. అవి లేకుండా వెళితే వారిని విందులోకి రానిచ్చేవారు. అలాగే ఒక పెళ్లి జరుగుతుందంట, అందులో యజమానుడు వచ్చి చూసేసరికి ఒకడు పెళ్లి వస్త్రాలు లేకుండానే అక్కడ ఏం చేశాడు, విందులో కూర్చున్నాడు. అప్పుడు యజమానుడు అడిగాడంట, స్నేహితుడా, పెళ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే, వాడు ఏం చెప్పాడు జవాబు? ఏం చెప్పలా, మౌనంగా. ఏం చేశాడు తెలుసు యజమానుడు? వీనిని కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పడేయండి. జాగ్రత్త, నీకు నాకు కూడా ప్రభు పెళ్లి విందులో పాలు పొందాలన్న ఆశ ఉండాలి. ఆ విందులో పాలు పొంది, ఆ పెళ్లి విందులో పాలు పొంది ఆ ప్రభుతో పాటు ఆ విందులో 7 ఏండ్లు ప్రభుతో పాటు ఉంటాం. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏండ్లు లోకం, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడును, ఈ సువార్త మోయబడును. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విందులో పాలు పొందాలి. పోనీ అతను ఏమన్నా జవాబు నోరు తెరిసయ్యా, పొరపాటైందయ్యా, వస్త్రాలు అక్కడ ఉన్నాయి కానీ నేను ధరించుకోలేదు, తీసుకోలేదయ్యా అని జవాబు చెప్పిన వాడు కాదు, మౌనంగా ఉన్నాడు. చేతులు కాళ్ళు కట్టి బయటపడలేమన్నాడు. జాగ్రత్త, పెళ్లి వస్త్రాలు ధరించుకునే అర్హతను భూమి మీద బొందిలో ప్రాణం ఉండగానే మనమందరము పొందుకుందుముగాక. ఆ వస్త్రాలు లేకుండా నీవు విందులో పాలు పొందలేవు, ఆ విందులో పాలు పొందలేవు. పెళ్లి వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. మేము ఒక చోట కొంచెం బాగా ధనవంతుల పెళ్లికి వెళ్ళాం. వెళితే వినండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కచ్చీవి ఇచ్చారు. ఆ కచ్చీవి ఇలా తెరవగానే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె హాయ్ కనపడుతున్నా. అయిపోయింది కదా. పెళ్ళి అయిపోయి వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక వెండి పళ్ళెం ఇచ్చారు. ఏ పళ్ళెమో అంటే వెండి అంటే మొత్తం వెండి కాదులే, అంత చేయలేరు. వెండి పూత సిద్ధపరిచి పైన, ఇప్పుడు మనం పిచ్చి బంగారం కొంటారు, బంగారం కంటే బాగా ఉంటాయి, అట్లాగే వెండి పూత వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులవి. అలాగే పూర్వకాలం అలా పెళ్లి వస్త్రాలు ఉండేవి. ఇప్పుడు మనకు ప్రభువుని ఎదుర్కోవడానికి మనము కూడా విందు వస్త్రాలను, పెళ్లి వస్త్రాలను సిద్ధపరచుకోవాలి.
దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7 నుండి 9వ వచనం వరకు. అప్పుడు గొప్ప జన సమూహ శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలి ఒక స్వరము సర్వాధికారి మహోన్నతుడగు దేవుడు ఏలుచున్న ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. పెళ్ళి. చాలా సంతోషం. మీకు విషయం చెప్పనా, ప్రభుతో పెళ్లి విందులో ప్రభు బిడ్డలుంటే ఇలా దేవుని మాటలను నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరూ భూమి మీద ఉంటారు. వీళ్ళకి కనబడుతూ ఉంటుంది, అక్కడ ఆ దృశ్యము కనబడుతుంటుంది. అప్పుడు భూమి మీద విడువబడిన వారందరికీ మహాశ్రమలు వస్తాయి. మహాశ్రమలు. పెళ్లి కుమార్తెగా సంఘం తనను తాను సిద్ధపరచుకొని వరుడైన ప్రభువును ఎదుర్కొనుటకు భూమి మీద నుండి ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే గుంపులో నీవు నేను మనమందరము ఉండాలి. ఆమేన్. అందుకే పెళ్లి కుమారుని యొక్క వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులు అనేది 9వ వచనం. ఆ మహోత్సవానికి సిద్ధపడి మనము ఎత్తబడిన వారము కావాలి. 9వ వస్త్రము చూడండి, మహిమ వస్త్రం. మహిమ వస్త్రం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నానని జనులు తమ దిశములను చూతురేమని మెలకువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకొని వారు ధన్యులు. ఆమేన్. ఇవి ఏ వస్త్రాలు తెలుసా? మహిమ వస్త్రాలు. ఆమేన్. ఏ వస్త్రాలు? ఇవి లోకస్తులకు కనబడవు. లోకస్తులకు దేవుని బిడ్డలకి మాత్రమే కనబడతాయి. ఆమేన్. ఈ మహిమ వస్త్రాలు మనం ధరించుకుంటాం. యోబు గారు అంటున్నాడు ఒక చక్కని మాట. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26 వచన. యోబు గ్రంథం 19, 25, 26 వచన. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగూ వినండి జాగ్రత్తగా, నా చర్మము చీకిపోయినను తర్వాత శరీరముతోనే దేవుణ్ణి చూస్తా. ఈ శరీరం పోయింది, మహిమ శరీరము ధరించుకొని దేవుని ఎదుట మనమందరము నిలబడతాం. యోబు గారు ఎంత ఆశ! ఆయన శరీరానికి వ్యాధి వచ్చింది కదా. ఎలాంటి వ్యాధి చెప్పాలి? చిల్ల పెంకు తీసుకొని కోక్కున్నాడు. ఇప్పుడు లేదుగా నా గజ్జి ఎట్లా పోయిందో. మేము చిన్నపిల్లలప్పుడు చదువుకునేటప్పుడు గజ్జండి ఒకడికి వస్తే అందరికీ, హాస్టల్లో ఉండేవాళ్ళం కదా, అందరికి గజ్జి కోక్కుతా ఉండేవాళ్ళు, హార్మోనియం వాయించినట్లే అలా ఉండేది. ఇప్పుడు అసలు ఎటు పోయిందో ఎవడికి అర్థము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుడు మనల్ని ఎలా శుద్ధి చేశాడు కదా. యోబు గారికి అలాంటి చర్మపు జబ్బు భయంకరంగా వచ్చింది. చిల్ల పెంకు తీసుకొని కోక్కుంటున్నాడంట, బూడిదలో కూర్చొని. అయితే ఒక గొప్ప మాట ఏం చెప్పాడో తెలుసా? నా చర్మము చీకిపోయినను
నేను మహిమ శరీరముతో నా తండ్రిని నేను చూస్తా. ఎవరో కాదు, నేనే చూస్తా. ఈ నిరీక్షణ మనందరము కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. ప్రభు బిడ్డలు మహిమ వస్త్రాలను ధరించుకుంటా. ఈ వస్త్రాలు, ఈ శరీరము, ఈ ఐశ్వర్యము, ఈ భోగం ఇదంతా పోయిద్దండి. ప్రభు ఎదుట నిలువబడినప్పుడు స్వచ్ఛమైన మహిమ వస్త్రాలు ధరించుకొని ప్రభు ఎదుట నిలువబడతాము. ఆమేన్. యేసు ప్రభువారు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరము చెందినప్పుడు మోషేయు ఏలియాయు వారికి కనబడి వారితో మాట్లాడెను అని ఉంది బైబిల్లో. మోషే కనపడ్డాడు, ఏలియా కనపడ్డాడు. మోషే యేసు ప్రభు కంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మరణించాడు, చనిపోయాడు. మరి ఎలా కనపడ్డాడు? మహిమ వస్త్రాలతో. చెప్పాలి, ఏ వస్త్రాలు? మీరు కొంతమందిని చూడండి, నేను చెప్పడం కాదు కానీ ధనము లేకపోయినా, చెప్పాలి, ఏం లేకపోయినా, అందము లేకపోయినా, ఆమె ఆత్మ సంబంధమైన అందాన్ని, ధనాన్ని కలిగి ఉంటారు. ఆమె ఎలా? వారి క్రియలు, వారి ప్రార్థన పనులు, ఆత్మ సంబంధమైన క్రియలు బహుబలంగా ఉంటాయి. ఆమె 7 ఒక సంఘములో సన్నిధి సభ్యులని. ఎంతమంది ఉంటే 7 ఒక ఆమె సువార్తమ్మ పేరు. ఈ సువార్తమ్మ పేదరాలు, పేరు సువార్తమ్మే కానీ పేదరాలు. 7 మోకరిల్లి ప్రార్థన చేస్తున్నా. బుధవారం అది విజ్ఞాపన ప్రార్థనది. నేను వెళ్ళాను. ఆ సంఘంలోకి వెళితే దేవుడు ఆ 7 అప్పుడప్పుడు మాట్లాడతాడు. ఆమె ఆ సంఘములో వేల మంది, వందల మంది ఉన్నారు, కానీ 7 సన్నిధి సభ్యులు ఉన్నారు. వారితో దేవుడు అప్పుడప్పుడు అవసరమైన విషయాలు చెప్తుండేవారు. నేను వెళ్ళిన రోజు 7 ప్రార్థన చేస్తుంటే సంఘం అంతా మౌనంగా కనిపెడుతుంటే సువార్తమ్మ అలా పైకి లేచి అంటుంది, అయ్యా, ఈరోజు ప్రభువు మన మధ్య అద్భుత కార్యము చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. 7 ఆమె పేదరాలు. ఆమె రూపం కానీ, ఆమె ధరించుకున్న వస్త్రాలు కానీ అలా ఉన్నాయి. కానీ అయితే 7 ఎవరితో మాట్లాడాడు దేవుడు? ఆమె ఒక్క ఆమెతోటే. అందరూ ఏం అద్భుతం జరుగుద్దా అని చూస్తూ ఉంటే వాక్యం చెప్పాను, వాక్యం అయిపోయింది. సుమారు 30 ఏళ్ళ నుంచి దయ్యం పట్టినాముంది ఆ గుంపులో. ఎన్నేళ్ళు? ఏం పట్టింది? ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో, జాగ్రత్త. 30 ఏళ్ళ నుంచి దయ్యం పట్టింది. ఆ పేరు ఏం పెట్టారో తెలుసా? దయ్యమ్మ. ఏం పేరు? రోజు ఏం పేరు పిలుద్దాం? దయ్యం అని లేక పేరే దయ్యమ్మ. వాక్యం అయిపోయింది, ప్రార్థన జరుగుతుంది. అందరూ కదిలించబడి కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఆ రోజు నా అంశం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. ప్రభువా ప్రభువా అనుకుంటూ లేచి ఆ దయ్యం పట్టినామా కన్నీళ్లతో కేకలేస్తూ, ఈ రోజు నుండి నేనేమిలో ఉండలేకుండా వెళ్ళిపోతున్నానని అమాంతం పరిగెత్తి వెళ్ళిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అదొక గొప్ప అద్భుతం అట. చాలా ప్రార్థన మీటింగులకు వెళ్ళానయ్యా, చాలా స్వస్థత కూడికలకు వెళ్ళానయ్యా. నాలో ఉన్న దయ్యము ఎప్పుడు వెళ్ళి. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన అందాన్ని కలిగి ఉందుముగాక. పై 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 అందాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రభు బిడ్డలమైన మనం ఆత్మ సంబంధమైన అందమును కలిగి ఉండాలి.
చూడండి, ఇవే మహిమ వస్త్రం. తర్వాత చూడండి, 10వ వస్త్రం తెల్లని వస్త్రం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం అందరూ తీయాలి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. పరలోకములో నువ్వు ఎటు చూసినా, ఎవరిని చూసినా ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రాలు. ఎవడు లెక్కింపలేని గొప్ప సమూహంగా కనబడిందంట. ఆ వస్త్రాలు ధరించుకొని ప్రభు ఎదుట అందరూ సాగిలపడి ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. ఆమేన్. మనమందరము తెల్లని వస్త్రాలు ధరించి ప్రభు సన్నిధిలో అడుగు పెడితే సైతాన్ ఇక్కడ నిలవడం సాధ్యము. గుర్తుపెట్టుకోవాలి. అలా పరలోకములో ప్రతి వానికి ఇవ్వబడేది తెల్లని వస్త్రం. 11వ వస్త్రం చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. నార వస్త్రము. చదవాలి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని, చూసారా ప్రభువు బిడ్డ, తెల్లని నార వస్త్రం. వీళ్ళు సేనలు అంటే సైనికుల వలె ప్రత్యక్షమయ్యేవారు. ఈ సేనలు ప్రభు సన్నిధిలో ధరించుకునే వస్త్రాలు నార వస్త్రం. చూడండి, తరువాత వస్త్రం 12వ వస్త్రం రక్తవర్ణము వస్త్రము. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రం. యేసయ్యకి ఇవ్వబడిన వస్త్రం రక్తవర్ణపు వస్త్రం. ఎందుకో తెలుసా? ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని సర్వలోకము కొరకు, లోకములోని పాపులందరి కొరకు ఆ రక్తాన్ని ఏం చేశాడు? ఆయన ధారపోశాడు. ఆ రక్తంలో ప్రతి పాపము కడగబడింది. యేసయ్య రక్తము ప్రతి పాపము కడిగి పవిత్రపరుస్తుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో ఆ మాట చూస్తాం. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. ఆ రక్తములో నీవు నేను మన పాపములను శుద్ధి చేసుకొని, కడిగి శుద్ధి చేసుకొని తెల్లగా ధరించుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం అనగా 22వ అధ్యాయం 14వ వచనం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు. అందుకే దావీదు గారు 51వ కీర్తనలో ఆయన పాపము చేసిన ఒక్క మారు పాపం చేస్తే విలపిస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన అంటాడయ్యా, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా, హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా, నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా,
నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ఎంత ప్రాధేయపడ్డాడో ప్రభు కృపను బట్టి దావీదు గారు. అంతగా శుద్ధి చేయబడ్డాడు, పవిత్రమైన భయమును కలిగి ఉన్నాడు. చూడండి, తరువాత వస్త్రం, చర్మపు వస్త్రాలు. 13వ వస్త్రములో చర్మపు వస్త్రాలు. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండం 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును ఆయన భార్యకును చర్మపు వస్త్రాలు. ఇవి ఆదాము అవ్వలకు మొట్టమొదట ఇవ్వబడిన వస్త్రం, చర్మపు వస్త్రాలు. అవి ధరింపచేసి వారిని దేవుడు ఏదెను తోట నుండి బయటికి పంపించేశాడు. చూసారా, వారు పాపం చేయక ముందు మీకు తెలుసా మహిమ వస్త్రాలు ఉన్నాయి. ఆమె పాపము చేయకముందు వాళ్ళు ధరించుకున్న వస్త్రాలు మహిమ వస్త్రాలు. పాపం చేయగానే అవి కనబడలా, వారి శరీరము కనబడుతుంది, వాళ్ళకి వారి పాపము కనబడుతుంది. దేవుడు వచ్చేసరికి ఆయన ఎదుటికి వెళ్ళలేక వెళ్ళి చెట్టు చాటున తక్కున్నారు. పాపము నిన్ను దేవుని ఎదుటికి రానివ్వలేదు, వచ్చినా ధైర్యంగా నిలువబడలేదు. ఆయన ఎదుట నిలువబడుటకు నీకు శక్తి చాలదు. అప్పుడు ప్రభువారు వారిరువురికి చర్మపు చొక్కాలు సిద్ధపరిచి వారిని ధరింపచేశారు. చూడండి, 14వ వస్త్రం ఒంటె వస్త్రములు. అది మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ యోహాను గారు ఒక్కడు ధరించాడు. ఏంటవి? ఒంటె రోమముల వస్త్రం. యోహాను గారు ఆ వస్త్రాలు ధరించుకొని తోలు దట్టి కట్టుకొని ఆయన యేసయ్య కంటే ముందుగా ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించారు. యోహాను గారు గొప్ప ధన్యుడు. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, స్త్రీలు కనిన వారిలో. ఎవరంట? అందరిని ఎవరు కంటారు? స్త్రీలే కదా. యోహాను గారంట స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మరొకడు. ధన్యత అది యోహాను గారికి ఉన్న ధన్యత. స్త్రీలు కనిన వారందరిలో కల్లా యోహాను గొప్పవాడయ్యాడు. ఆయన ధరించిన వస్త్రాలు ఒంటె వస్త్రము. చూడండి, 15వ వస్త్రం గోనె పట్ట వస్త్రం. దేవునికి మహిమ కలుగునుగాక. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీనివే పట్టణపు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమంటే గొప్పోళ్ళేమి, అల్పులంటే పేదోళ్ళేమి, అందరూ గోనె పట్ట కట్టుకొనిరి బూడిదలో కూర్చు. రక్షణ పొందడానికి ఒక పాపి మొదటగా తన స్థితిని మార్చుకోవాలి. ఆ స్థితి ఏంటంటే తనకున్న వస్త్రాలను తీసివేసి
గోనె పట్టను ధరించుకోవడం. యోనా గారి సువార్తను విని నీనివే పట్టణస్థులు రాజు మొదలు అల్పుల వరకు అందరూ కూడా తమ వస్త్రాలను తీసివేసి గోనె పట్ట ధరించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి చెప్పాలి ప్రార్థన. దేవుడు వారి పాపాన్ని క్షమించి ఆ పట్టణానికి చేయుదునన్న కీడు చేయక ఆపేశారు. ఇప్పుడు చెప్పండి, ఏదైనా మనలో దోషం ఉంటే మొదటగా మన వస్త్రాలను పక్కన పెట్టాలి, మన అలంకారాన్ని పక్కన పెట్టాలి. మన అలంకారాన్ని పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి సాగిలపడుదుముగాక. అప్పుడు ప్రభు నీ వైపు చూస్తాడు. అందుకనే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనము 2వ భాగములో ఉంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుంటాడో నేను వానిని చూస్తా. చెప్పండి మాట, ఎవడు దీనుడై, చెప్పాలి, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను చూస్తా. ఆమె ఒకరోజు ఒక దూత, దైవ దూత చలికాలం అలా సంచరిస్తూ ఒక చోట ప్రార్థన జరుగుతుంటే, జాగ్రత్తగా వినండి, అందరూ కూర్చొని పాటలు పాడుతూ ఉన్నారు. ఒక ఆయనంట కప్పుకోవడానికి వస్త్రము లేదు, వేసుకోవడానికి చొక్కా కూడా మందిరము లోపలికి రాకుండా బయట కూర్చున్న చలికి ఇలా వణుక్కుంటూ కూర్చొని ఉంటే దేవదూత అతని యొద్దకు వచ్చి ఒక వస్త్రమును అలా కప్పి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఈ వస్త్రము కప్పిన సంగతి ఎవరికీ తెలియదు, ఎవరికి కనబడల. ఆయన మాత్రం ఆ వస్త్రమును కప్పుకొని నేరుగా మందిరములోనికి వచ్చారు. చూసిన వాళ్ళందరూ, అరే ఇందాకలా చెప్పండి చొక్కా లేకుండా బయటకు వచ్చుండు, ఇప్పుడేమో వచ్చాడు. అతను చెప్తున్నాడు, సాక్ష్యమయ్యా, తెల్లని దూత వచ్చి నాకు వస్త్రాన్ని ఇచ్చి. అందుకనే మందిరము బయటున్నా మందిరము లోపలున్నా నీ హృదయములో మార్పు లేకపోతే ప్రయోజనము లేదు. బైబిల్లో ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు, మనందరికీ తెలుసు. ఒక ఆయనేమో లోపలికి వెళ్ళాడు, ఒక ఆయన మందిరము బయట. ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? బయట చేసిన. నువ్వు లోపలున్నా నీలో మార్పు లేకపోతే, నీవు దేవుని మాటలు భయముతో వణుకుతో వినకపోతే, దీనత్వము నీలో కనబడకపోతే నీ ప్రార్థన వ్యర్థమైపోయింది. జాగ్రత్త. బయట ఉన్నాడు, వణుకుతున్నాడు, కానీ దేవుని మాటలు విన్నాడు. దేవదూత ద్వారా వస్త్రమును పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతం కదండి, అద్భుతం కదా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రభు వచ్చి నిన్ను దర్శించాలంటే నీ యొక్క బయటి వేషాన్ని చూసి దర్శించేవాడు కాదు నా దేవుడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతాడు, నేను వాని వైపు చూస్తాను. ఆమేన్. కాబట్టి పిల్లలు, దేవుని యొక్క మహాకృపను బట్టి గోనె పట్ట నీ హృదయపు స్థితి నీ వస్త్రాల్లోనే కనబడాలి. ఆమేన్. నీ హృదయంలో ఉన్న స్థితి, పరిస్థితి నీ వస్త్రములో కనబడాలి. ఆ వస్త్రమే నీ హృదయపు స్థితిని తెలియచేయునుగాక. చూడండి, 16వ వస్త్రం, పై వస్త్రం. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి
తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని యేసు ప్రభువారు తన శిష్యులకు పాదాలు కడిగినప్పుడు ఆయన తన పై వస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టాడు. మా పై వస్త్రం పురుషులకు అలంకారము. ఆమె ఆమె పూర్వం పంచ చెప్పండి, చొక్కా పైన టవల్ ఉండేది. ఇది పరిపూర్ణమైన డ్రెస్. రాను 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 పైది ఎగిరిపోయింది. ఏంటిది అది? టవల్ వేసేవాడు లేడు కదా. సరే చీముడు వస్తే ఎట్లయ్యా? ఒక కచ్చీపు పెడుతుర్రు వెనక కదా. ఇప్పుడున్న కచ్చీపు కూడా వదిలేశారు చాలామంది. యేసు ప్రభు కాలంలోనట పై వస్త్రం ఉండేదంట. పని చేసేటప్పుడు ఆ పై వస్త్రాన్ని తీసి నడుముకు గట్టిగా కట్టుకునేవాడు. నడుముకు గట్టిగా కట్టుకొనుట బలమునకు సాదృశ్యం. ఆమె ఇప్పుడు నడుము గట్టోడు లేడు. ప్యాంటు కిందకి జారిపోయేటట్టు చిత్రమైన విచిత్రమైన డ్రెస్సులు. మన సంఘములు దయచేసి ఎవరు అలాంటి డ్రెస్సులు వేయకుందరుగాక. కొన్ని చోట్ల ప్రార్థనకి వెళితే బాధాకరంగా ఉంటాయి కొంతమంది డ్రెస్సులు. తెలుసా అండి? నువ్వేమన్నా సినిమాల్లో నటించే హీరోయిన్వా హీరోవా? కాదు. ప్రభు దగ్గర సాగిలపడే బిడ్డలం. చప్పట్లు కొట్టి ప్రభువును వేడుకుందాం. సాగిలపడే మనస్సుతో ఆయన పాదాల దగ్గర గడుపుదుముగాక. యేసయ్య పై వస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టి శిష్యుల పాదాలను కడిగారు. ఆమేన్. ఆ శిష్యుల పాదాలను కడిగి నీకు నాకు తగ్గింపంటే ఏంటో, ఒకరినొకరిని ప్రేమించడం అంటే ఏంటో ఆయన మనకు చేసి చూపించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడవవలెనని మీకేముంచాడు? మాదిరి ఉంచిపోయా. మాదిరి ఉంచిపోయా. ప్రియులరా, యేసయ్యే మనకు మాదిరి. ఆమేన్. యేసయ్యే మనకు మాదిరి. ఆయనని మనము అనుసరించాలి. ఇంకో విషయం చెప్పనా? ఈ తల ఒక్కొక్కడు రకరకాలుగా క్రాపు. ఇక్కడ ఒక్కటి ఉంటుంది, ఇక్కడ ఏముండదు. అంటే ఈ కాకులు వచ్చి లాక్కెళ్ళినట్టు ఇటుకలన్నీ సిద్ధపరుస్తూ ఉంటారు. మనం అలాంటివి చేయకూడదండి. పేర్లేమో మన పేర్లు, దేవుని బిడ్డల పేర్లు కలిగి ఉంటున్నారు, కానీ క్రియలేమో సరిగా ఉండడం లేదు. నీ వస్త్రాన్ని చూసి యేసయ్య జ్ఞాపకానికి రావాలి. ఆమేన్. నీ వస్త్రాన్ని చూసి పరిశుద్ధత జ్ఞాపకానికి రావాలి. ఆమేన్. 17వ వస్త్రం షీనారు వస్త్రం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. యెహోషువ గ్రంథం 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తు కలిగిన బంగారపు కమ్మిని నేను చూచి ఆశించి తీసుకుంటే. సహజంగా మంచి వస్త్రాలు వేసుకుంటే ముందు ఏం చేస్తాం? మనం వాళ్ళకెళ్ళి చూస్తాం. చూడటం తప్పుగా. ఒక సందర్భంలో ఒక దైవజనుడు చెప్పాడు, అవ్వగోడంట ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము వైపు ముందు చూసిందంట. దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడా అని ఏం చేసిందంట? చూసినాక దేవుడు తినొద్దన్నాడు కానీ దగ్గరికి బాగొద్దన్నాడా అనుకుందంట తన మనసులో. దగ్గరికి వెళ్ళి దేవుడు తినొద్దన్నాడు కానీ పట్టుకోవద్దన్నాడు అని దాన్ని ఏం చేసింది? దేవుడు తినొద్దన్నాడు కానీ దాన్ని కొయ్యొద్దన్నాడు అని ఏం చేసింది? దేవుడు తినొద్దన్నాడు కానీ దాని వాసన ఇట్ట మెట్టు
మెట్టుకు. పాపం ఎప్పుడు కూడా ఒకేసారి పతనం చేయదు, తెలుసా అమ్మా? మెట్టుకు నిన్ను నరకానికి, చెప్పాలి, దూరంగా ఉన్న నిన్ను నరకానికి దగ్గరకి చేర్చుకోండి. తర్వాత అందులో పడేస్తాం, జాగ్రత్త. ఆ తర్వాత బైబిల్లో రాయబడింది, అది చూపునకు రమ్యమైనదియు. చూసారా? చూపునకు రమ్యమైనది అంటే చూడటానికి బాగుంది. చూసి ఊరుకున్నావా? ఎంత కొన్నావమ్మే, ఈ చీర ఎంత కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఇక అంతే. ఇంటికెళ్ళి పలానా చీర ఆడగొన్నది మనం పోదాం. అంత శోధన, చూడడం ఎంతవరకు అంతవరకే చూడాలి. చూడండి, ఇశ్రాయేలీలందరికీ దేవుడు యెహోషువ ద్వారా చెప్పాడు, ఏమని తెలుసా? ఆ శపింపబడిన దానిలో ఏ ఒక్కటి మీరు ముట్టుకోకూడదు. చూశాడంట మా ఆకాను, దగ్గరికి వెళ్ళాడు, తెచ్చాడు, దాన్ని దాచిపెట్టాడు. నీ చూపులు చాలా జాగ్రత్తగా శుద్ధి చేసుకొని ప్రభు కృపను బట్టి పరిశుద్ధులముగా బ్రతుకుదుముగాక. ఎన్ని వస్త్రాలు చెప్పుకున్నాం? 17లో మన ఎన్ని వస్త్రాలు ఉన్నాయి చెప్పాలి? ఒకే ఒక వస్త్రం, తెల్లని స్తుతి, మహిమ, ఉల్లాస, రక్షణ, అన్ని ప్రభు బిడ్డలం కలిగి ప్రభువును ఆరాధించుదుముగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.